నాయుడు అరెస్ట్ వెనకాల జగన్మోహన్ అరెస్ట్ ఉందంటవా? చంద్రబాబు గారు అరెస్ట్ వెనకాల ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో పెద్ద నాయకులందరూ కూడా హస్తం ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారిని మీరు అందరూ కూడా కలిసినా ఏమీ చేయలేరు. ఇన్నాళ్ళు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఒక వైట్ పేపర్ లాగా విడుదలవుతారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఏవి కూడా ఆగదు. రాబోయే రోజుల్లో ఇక రాష్ట్రాన్ని పాలించి దశాదిశ నిర్ణయించినోడు, రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ దశాదిశ నిర్ణయించినోడు ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఇంక ఎవరు లేరని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు. పార్టీ ఊపందుకుని భయం మీద వచ్చేసారంటారా ఏంటి? అంతే. పార్టీ జనసేన చంద్రబాబు నాయుడు ఊపి వస్తుందని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతున్నారని చెప్పేసి జనాలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పేసి కుట్ర భాగంగా అదేవిధంగా తెలంగాణలో కూడా చేత బీజేపీ లేదో సీట్లు విలీనం చేయని చెప్పేసి అన్నారని చెప్పి తెలిసింది. అన్నింటికి ఒప్పుకోలేదు అని చెప్పి ఈ విధంగా వాళ్ళు ఈ అరెస్ట్కి కుట్రదారులు అని చెప్పి ద్వారా తెలియజేసుకుంటారు. ఇవాళ జనసేన తెలుగుదేశం కలిసి 160 నుంచి 165 సీట్లు గెలిచని చెప్పి గంటపదంగా చెప్తున్నాం. విశాఖపట్నం పరిపాలించిన, విజయవాడలో పరిపాలించిన, రాజమండ్రిలో పరిపాలించిన, ఇక్కడ అమలాపురంలో పరిపాలించిన, ఈయన పెద్దాపురం పరిపాలించిన ఒకటే. ఏమీ లేదు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. స్కిల్ డెవలప్మెంట్లో ఎవరో కూడా ప్రజలు నమ్మేది లేదు. స్కిల్ డెవలప్మెంట్లో ఉద్యోగస్తులందరూ రోడ్డు ఎందుకు ఎక్కారు? ఇవాళ స్కిల్ డెవలప్మెంట్లో ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి 80,000 మంది ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ఇవాళ హైదరాబాద్ కాదు, మెడ్రాస్ కాదు, కర్ణాటక కాదు, యావత్ ప్రపంచ దేశాల్లో స్కిల్ డెవలప్మెంట్లోని అందరూ కూడా బాగుపడ్డారు. కొన్ని వేల కుటుంబాలు బాగుపడ్డాయి కాబట్టి ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతులు జరిగినప్పుడు మీరు ఎందుకు ఖాతాలు పెట్టలేపారు? కాకపోతే వాళ్ళ అధికారులు సెంటర్లోని స్టేట్లో అధికారులు కాబట్టి ఏదో బురద జల్లాలని చెప్పేసి చంద్రబాబు బురద జల్లారు. అదేవిధంగా నేను బండారు సత్యనారాయణ కూడా నేను చూశాను. 400 మంది పోలీసులు, ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఆయనకి ఎమ్మెల్యే కూడా కాదు, 400 మంది పోలీసులు పెట్టారు. 40 మంది ఎస్సీలా, 30 మంది సీఏలా? ఏంటి అసలు? ఇది గవర్నమెంటా లేకపోతే ఏంటిది? అనవసరంగా అరెస్ట్ చేయాలంటే 10 మంది, 20 మంది, 30 మంది రావాలి. 400 మంది వచ్చి అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇవాళ ప్రజల డబ్బు ఇవాళ వృధా పాలు చేస్తున్నారు. ఇలాగ అరెస్టులు ఇవన్నీ చేసి కూడా మీరు అన్యాయంగా మీరు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జనాలు ఓటుతో బుద్ధి చెప్తారు. అయ్యా మీరు కంగారు పడకండి, మీరు చేస్తే మంచి చేస్తే. నేను అనుకున్నాను అయ్యా 151 సీటు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి కుర్రాడు చాలా బాగా పరిపాలిస్తుంది. ఇది ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత జనాల్ని హింసించి నాయకుల్ని మీద కక్ష తీర్చుకుంటామంటే ఇది ఒక ఇంకా ఏమంటారు దీన్ని, పైత్యం అంటారు దీన్ని. ఇలాంటి ఆనందాలు పొందదు సార్. మీరు రాబోయే రోజుల్లో యువకుడివి, ఇంకా నా మీద చాలా చిన్నవాడివే. రాబోయే రోజుల్లో ఇంకా నువ్వు ఒక మెట్టి ఎదగాలని చూస్తారు కానీ చెప్పి నువ్వు కక్ష సాధింపులు చేస్తే ఇది జరగదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. రోజా దొంగల పార్టీలో ఆ దొంగల పార్టీల నుంచి రోజా వెళ్ళింది. రోజా గారు మీరు నా వార్డులోకి నా ఏరియాకి నా ఇంకోజుపాలు వచ్చారు. నేను మల్లికార్జున గారు అన్నీ కొడుకుని, బట్టల సత్తి గారు అన్నీ కొడుకుని, నువ్వు మా ఇంటికి మా వీధిలోకి వచ్చావు. ఆవేళ దొంగల పార్టీలోనే కదా ఇవాళ నువ్వు ఎదిగో. ఆ దొంగల పార్టీ నుంచే కదా ఆ దొంగల పార్టీకి వెళ్ళావు. మీరు దొంగలంటే మేము దొంగలు అంటావు, నువ్వేమంటే నేను ఏమంటాను. మీరు నోరు మూసుకుంటుంటే ఎవరు కూడా ఎవరు అనరు. మీరు నోరు పారేసుకోవడం, కోర్టులకు వెళ్ళిపోవడం, నోరు పారేసుకోవడం, పోలీసు బందోబస్తు పెట్టడం, నోరు పారేసుకోవడం, హౌస్ అరెస్ట్ చేయడం. ఏంటిది? ఎక్కడ పోతుంది ఇది? రాబోయే తరాలకు మనం ఏం చెప్తాం? ఇవాళ స్కిల్ డెవలప్మెంట్లో పిల్లలు ఎదిగారు కాబట్టి ఇవాళ చాలామంది ఇవాళ రోడ్లు ఎక్కారు. అయ్యా మీ స్కిల్ డెవలప్మెంట్లో మేము తీసుకున్నాం, ఇవాళ మాకు ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పేసి 80,000 కుటుంబాలు ఇవాళ 80,000 మంది అంటే ఎంతమంది? ఇంటికి ఒక మనిషి చేసుకున్న 80,000 కుటుంబాలు వాళ్ళు బాగుపడ్డాయి. అలాంటివి చెయ్యండి, పరిశ్రమలు తీసుకురండి. ఏమి తీసుకురాకుండా మీరు రోజు రోజుకి ఇలాగా అణిచివేత చేద్దామంటే ఇది జరగదు. రాబోయే రోజుల్లో జనాలు బాగా బుద్ధి చెప్తారు. మీరు ఒకటి బాలకృష్ణ గారి సినిమాలో బాలకృష్ణ గారి మీద యాక్ట్ చేసి బాలకృష్ణ గారు చేసి మొన్న మధ్య
జబర్దస్త్లో అండి బాలకృష్ణ గారు ఫోన్ అని చెప్పి, సార్ మీతో మళ్ళీ యాక్ట్ చేయాలి ఉంది, బొబ్బుల శివ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అన్నది. నువ్వు బొబ్బుల శివలో ఏ విధంగా యాక్ట్ చేసావో గుర్తుపెట్టుకో అమ్మా. బాలకృష్ణ గారు దీని భైరవదీపంలో యాక్ట్ చేసావు గుర్తుపెట్టుకో అమ్మా. బాలకృష్ణ గారు అంటే ఏంటో తెలుసు. అసెంబ్లీలో ఉన్న బాలకృష్ణ గారు ఫోటో కోసం ఎగబడ్డావు, వాళ్ళు అదే బాలకృష్ణ గారు తిడుతున్నావు. ఈ 5 ఏళ్ళతో భోజనం చేసే భోజనాన్ని తన్నుకోకండి ఏండి. రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారి అమాయకులే కాదు, ఇవాళ సినిమా పరిశ్రమ బాలకృష్ణ వెళ్ళే స్థాయి ఉంది. వాట్ ఈజ్ బాలకృష్ణ అనేది ఇవాళ కర్ణాటక కాదు, తమిళనాడు కాదు, బాంబే కాదు, ఎక్కడైనా సరే అమెరికాలో బాలకృష్ణ గారు వెళ్తే కొన్ని వేల మంది వస్తారు. నువ్వేమి మద్రాసు వెళ్తే నువ్వు 10 మంది వస్తారా? ఈ పక్క కర్ణాటక వెళ్తే 10 మంది వస్తారా? ఇటుపక్క ఒరిస్సా వస్తే 10 మంది వస్తారా? ఎందుకు మీరు అనవసరంగా ఒక ఇమేజ్ ఉన్న హీరోని మీరు అనవసరంగా మీరు మాట్లాడితే అది మీకే లాసు. మొన్న రజనీకాంత్ గారు తిట్టారు, ఇప్పుడు బాలకృష్ణ గారు తిడుతున్నారు. రజనీకాంత్ గారిని మనం తిట్టారు. బాగుంది రాజా అన్నాడు. ఆ రాజా సంగతి చూపిస్తాడు. బోర్డర్లు ఉన్న సీట్లకి అన్నిటికి రాజా ఎలా కడతాడో కరెక్ట్గా చూపిస్తాడు. మీకు కంగారు పడకండి. మాట్లాడే ముందు ఏంటి మనకే పిల్లలు ఉన్నారు అన్నీ మాట్లాడండి. బ్రాహ్మణి కోసం మాట్లాడాడు, బ్రాహ్మణి కోసం నీకు ఏం చేస్తూ ఆవిడ ఎక్కడ చదువుకుంది నీకు తెలుసా? భువనేశ్వరి అమ్మ కోసం మాట్లాడుతున్నావు, ఆవిడ సంగతి నీకు ఏంటి తెలుసు? నందమూరి కుటుంబం కోసం మాట్లాడుతున్నావు. నందమూరి కుటుంబంలో ఎవడో పనికిమాలలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక డైమండ్ లాంటి వాళ్ళు. నేను డైమండ్ రాని అంటే నువ్వేమనుకుంటావు? బాలకృష్ణ గారి కూతురు కోసం మాట్లాడుతున్నావే, చాలా జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడండి. రాబోయే రోజుల్లో మీకు ఇప్పుడు మాటలు చెప్పకూడదు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు చేసి చూపిస్తాం, కంగారు పడకండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఇవన్నీ కావాలండి, చూపించమనండి, ప్రూఫ్ చూపించమనండి. ఫైబర్ నెట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు, ఇప్పుడు మీరు ఎంత చేశారు? 350 400 కలెక్ట్ చేస్తున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతకి ఇచ్చారు? 150 రూపాయలకి ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎంత కలెక్ట్ చేస్తున్నారు? ఎవరికి కలెక్ట్ చేస్తున్నాడు? అవి నెట్ మొత్తం అంతా వచ్చేది. ఇప్పుడు మీరే ఇస్తున్నారా? ఏమీ లేదు. అవుటర్ రింగ్ రోడ్డు లేదు. అవుటర్ రింగ్ రోడ్డుకి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు కాల్సే నా సైట్ ఉందండి, ఈ రింగ్ రోడ్ వస్తుందంటే పోతుంది. గవర్నమెంట్ అంత ఊరుకుంటుందా? మీ దగ్గర అన్నీ ఉండి, మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే యూ కెన్ ప్రొసీడ్ ద కోర్ట్. చూసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలో దొరకరో, ఆయన అలాంటి చెయ్యడు.